యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఫస్ట్ మూవీతోనే తాతకు తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఎన్టీఆర్కు మంచి విజయాన్ని అందించింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత సుబ్బు సినిమా చేశాడు. కాలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ ప్రేమకథ చిత్రం కూడా ఎన్టీఆర్కు సక్సెస్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత చేసిన సినిమానే ఆది. ఈ సినిమా ద్వారా వినాయక్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేసిన ఆది సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చడంతో మాస్లో ఎన్టీఆర్కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. కెరియర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఎన్టీఆర్కు స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇంత తక్కువ వయసులో ఇంత తక్కువ టైంలో ఏ హీరోకి కూడా స్టార్ ఇమేజ్ రాలేదు. అది ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్కే సాధ్యమైంది. అయితే ఆది సినిమాతో మాస్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత నటించిన అల్లరి రాముడు, నాగా సినిమాలతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కెరియర్లో ఏ తరహా సినిమా చేయాలి, ప్రేక్షకాభిమానుల్ని ఎలా మెప్పించాలి అని ఆలోచిస్తున్న టైంలో ఎన్టీఆర్కు రాజమౌళి సింహాద్రి స్టోరీ చెప్పాడట. సింహాద్రి స్టోరీ విపరీతంగా నచ్చేయడంతో కథ విన్న వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా అది. సింహాద్రి ఎన్టీఆర్ కెరియర్లో ఓ మైలురాయని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన భూమిక, అంకిత నటించారు. మాస్ ఆడియన్స్లో ఎన్టీఆర్ ఉన్న ఇమేజ్కు తగ్గట్టుగా విభిన్న కథాకథనంతో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. సెంటిమెంట్, యాక్షన్ రెండింటినీ సమపాళ్లల్లో చూపిస్తూ తరువాత సీన్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తెరకెక్కించి సంచలన విజయాన్ని సాధించాడు రాజమౌళి. తను నమ్ముకున్న వాళ్ల కోసం చంపేందుకైనా చచ్చేందుకైనా సిద్ధపడటం తప్పు కాదనే పాయింట్ మీద సినిమా తీశారు. సింహాద్రి సింగమలైగా ఎలా మారాడు, ఎందుకు మారాల్సి వచ్చింది అనేదాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాడు రాజమౌళి. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్, రాజమౌళుల రేంజ్ అమాంతం పెరిగింది. ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచి సింహాద్రి చరిత్ర సృష్టించింది. సింహాద్రి 247 థియేటర్స్లో విడుదలైంది. 167 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. 150 సెంటర్లలో 100 రోజులాడింది. 52 సెంటర్లలో 175 రోజులాడి టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. దీన్ని బట్టి సింహాద్రి సినిమా ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్ను అంత పవర్ఫుల్గా చూపించిన రాజమౌళి మళ్లీ ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఏ సినిమా చేసినా సింహాద్రి సినిమాతోనే కంపేర్ చేస్తారని భావించి ఈసారి రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా సోషియో ఫ్యాంటసీని ఎంచుకున్నారు. అదే యమదొంగ. ఎన్టీఆర్ని పవర్ఫుల్గా చూపించిన రాజమౌళి సైతం ఇంతకన్నా ఎక్కువగా చూపించలేము అనేంతగా ఎన్టీఆర్ని సింహాద్రిలో పవర్ఫుల్గా చూపించారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని పవర్ఫుల్ రోల్స్ చేసినా సింహాద్రి ఓ చరిత్ర. వైజయంతి మూవీస్ సంస్థ ఎన్నో విజయాలు సాధిస్తూ సిల్వర్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టి నిర్మించిన చిత్రం ఇంద్ర. మెగాస్టార్ చిరంజీవితో జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలనుంది వంటి మెగా హిట్స్ నిర్మించిన తర్వాత తీసిన హ్యాట్రిక్ చిత్రం ఇంద్ర. ఈ సినిమా అఖండ విజయం సాధించిన తర్వాత దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగులో 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఇంద్రసేనారెడ్డిగా మెగాస్టార్ అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. శత్రువుల గుండెల్లో నిద్రపోయే రాయలసీమ వీరుడు ఇంద్రసేనారెడ్డి వారణాసిలో శంకర్నారాయణ పేరుతో టాక్సీ డ్రైవర్గా సాదాసీదా జీవితాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది అన్న కథతో దర్శకుడు బి. గోపాల్ చేసిన మాయాజాలం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తొలిసారిగా ఫ్యాక్షనిస్టుగా చిరంజీవి నటించారు. వయస్సును వెనక్కి మళ్లంచిన మెగాస్టార్ చేసిన మాయ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మృగరాజు, డాడీ సినిమాల అపజయంతో ఒక విధమైన అసంతృప్తితో ఉన్న మెగాస్టార్కు మంచి బూస్ట్ ఇచ్చి మెగా స్థానంలో ఇంద్ర సినిమా నిలబెట్టింది. ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు నిర్మాత అశ్వినీ దత్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లి, బాస్,
నిర్మాతగా నాకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. ప్రెస్టీజియస్ ఫిల్మ్ తీయాలి. అది నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో ఉండాలి. ఆ సినిమాలో మీరు హీరోగా నటిస్తేనే అది సాధ్యమవుతుంది. సో మీరు సినిమా చెయ్యాలి బాస్ అనగానే చిరంజీవి సరే అన్నారు. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రచయిత చిన్ని కృష్ణను పిలిచి మంచి కథ తయారు చేయమన్నారు అశ్వినీ దత్. మొదట గోదావరి బ్యాక్డ్రాప్లో ఒక కథ తయారు చేశారు చిన్ని కృష్ణ. అది ఎవ్వరికీ నచ్చలేదు. వారణాసి నేపథ్యమైతే కొత్తగా ఉంటుంది అనుకున్నారు. చిన్ని కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు వారణాసి వెళ్లి నెల రోజులు అక్కడే ఉండి కథ ఫస్ట్ హాఫ్ తయారు చేసుకుని వచ్చారు. చిన్ని కృష్ణ ఈ కథ చెప్పగానే దర్శకుడు గోపాల్కి నచ్చింది. కానీ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కథే కథ అన్నారు. ఒక దశలో అశ్వినీ దత్, గోపాల్ ఈ కథను పక్కన పెట్టి మరో కథను చూద్దామనుకున్నారు కూడా. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేస్తే అద్భుత విజయం సాధిస్తుంది అనే నమ్మకం పరుచూరి గోపాలకృష్ణకు ఉంది. ఈ కథ చిరంజీవికి చెప్పి చూద్దామని అశ్వినీ దత్ గోపాల్కి నచ్చచెప్పి ఒప్పించారు. 2001 డిసెంబర్ 27న వారణాసిలో ఇంద్రా షూటింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 31 రాత్రి హోటల్ గ్యాంగ్స్లో జరిగిన వేడుకలో మెగాస్టార్ చిరంజీవి 2002కు స్వాగతం పలికారు. ముంబై నుంచి సోనాలి బెండ్రే, పునీత్ సర్, ముఖేష్ రిషి, చెన్నై నుంచి ప్రకాష్ రాజ్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ నుంచి శివాజీ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఏవిఎస్, ఎంఎస్ నారాయణ ఇలా 72 మంది ప్రముఖ నటీనటులు లక్నౌ, వారణాసి, అయోధ్యలో జరిగిన షూటింగ్లో పాల్గొన్నారు. ఇంతమంది ఆర్టిస్టులతో అవుట్డోర్లో షూటింగ్ చేయడం ఓ రికార్డే అని చెప్పాలి. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ ఉదాత్తమైన ఓ పాత్రను చిరంజీవి ఇందులో పోషించారు. ప్రజల కోసమే పుట్టిన నాయకునిగా ఆయన పోషించిన పాత్ర ప్రతి ఒక్కర్నీ అలరించింది. పాటల్లో, ఫైట్స్లో మెగాస్టార్ చలాకీగా కనిపించి యువతరాన్ని హోరెత్తించారు. మెగాస్టార్ నటనకు నంది బహుమతిని అందించింది ఇంద్రా చిత్రం. విడుదలైన తొలి ఆట నుంచే ఇంత్రకు అదిరిపోయే టాక్ వచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నెల రోజుల పాటు థియేటర్లు జనంతో కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి దాటినా ప్రేక్షకులు వస్తుండడంతో చాలా థియేటర్స్లలో తెల్లవారే వరకు వరుసగా షోలు వేయాల్సి వచ్చింది. ఇంద్రా సినిమా 20 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 32 కోట్ల షేర్ సాధించి మెగాస్టార్ చిరంజీవి రేంజ్లో మళ్లీ అమాంతం పెంచిన సినిమా ఇంద్రా. టికెట్స్ దొరకకపోవడంతో బ్లాక్లో టికెట్స్ కొనడానికి కూడా ప్రేక్షకులు వెనకాడేవారు కాదు. 2000 రూపాయలకు బ్లాక్లో టికెట్స్ అమ్మడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ఆ రోజు ఎలాగైనా సరే ఇంద్రా సినిమా చూడాలి అనే పట్టుదలతో జంగారెడ్డిగూడెంలోని ఒక వ్యక్తి తన చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసి 4 టికెట్స్ కొని ఫ్యామిలీతో సినిమా చూశారట. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు బి. గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిని బట్టి ఇంద్రా సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.